జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం గోచారవశాత్తు ఉన్న గ్రహగతులు ప్రత్యేకించి గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026వ సంవత్సరం జూన్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైన స్థితిగతి. ప్రత్యేకించి మీ జాతకాన్ని అనుసరించి ఈ రాహుకేతువులే కొన్ని విషయాల్లో ప్రభావాన్ని చూపెట్టబోతున్న తరుణాన్ని మనం చూడొచ్చు. కొన్ని విషయాలు మనకు తాత్కాలికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అహంకారంతో ప్రవర్తించటం, తలబిరుసుగా ప్రవర్తించటం, భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణాన్ని ప్రదర్శించటం వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సన్నిహితులు అనుకున్నటువంటి వాళ్ళు కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో వాగ్వివాదం కారణంగా మీ విలువను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో భావోద్వేగాలని నియంత్రించుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ధనం విశేషంగా మీ చేతికి అందుతుంది. శని భగవానుడు బుధుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితులు యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. మీ మాటే మంత్రంగా పనిచేయటంతో పాటుగా మీరు అడిగిన తక్షణమే ధనం లభించటం, రుణం లభించటం, లోన్ల కోసం ప్రయత్నం చేసిన వెంటనే ధనం రావటం, లేదా స్నేహితులు మిత్రుల నుంచి మీకు ఆర్థిక సహాయం లభించటం, మాట సహాయం లభించటం, ఇవన్నీ కూడా సానుకూలవంతంగా ఉంటూ ఉంటాయి. కానీ కెరియర్ విషయంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీ వేగవంతమైనటువంటి పునాదులకి, మీ వృత్తి ఉద్యోగంలో వేగంగా మీరు పుంజుకోవడానికి కూడా సహాయపడతాయి. అంటే వృత్తి బాగుంది, ఉద్యోగం బాగుంది, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో గ్రంథులకు సంబంధించి కానీ వాయు సంబంధమైన అసిడిటీ, వాయునాళాలకు సంబంధించినటువంటి ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వీటి పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో మీరు కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి కోపం, ఆవేశాన్ని ప్రదర్శించిన కారణంగా అధికారులు అవ్వచ్చు, పెద్ద స్థాయి వ్యక్తులతో అనవసరమైనటువంటి విభేదాలు, అనవసరమైనటువంటి వ్యతిరేకత కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. చట్టపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, న్యాయపరమైనటువంటి చిక్కులు అవ్వచ్చు, ప్రభుత్వ సంబంధమైనటువంటి విధి విధానాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ మీ భావోద్వేగాల్ని గనక మీరు నియంత్రించుకున్నా, మీ భావోద్వేగాల్ని మీరు సవరించుకున్నా అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులు వృద్ధవుతాయి. సమాజంలో మీ యొక్క స్థాయి పెంచుకోవడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలవంతం అవుతాయి. పాత బకాయిలు తీర్చటమే కాదు, మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, సన్నిహితులు అనుకున్న వాళ్ళు, మీకు సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులతో సానుకూలవంతమైనటువంటి మాట సహాయం, ధన సహాయం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు లేనటువంటి స్థితిగతులని మిథున రాశి జాతకులు తప్పకుండా చూసే అవకాశం ఉంది. భార్యాభర్తల బంధం బలపడుతుంది. అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో సఖ్యత పెరగటంతో పాటు మీ దైనందిన జీవితంలో చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ మాటను పొదుపుగా వాడటం, మీ భావోద్వేగాల్ని నియంత్రణలో పెట్టుకోవటం, మీకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా ముందుగానే బయటకు వెల్లడి చేయకపోవటం వల్ల మీకు మేలు జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. మీరు మాట్లాడేటువంటి తీరు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాల్లో మీ మాటలే పెట్టుబడిగా
మీరు చేసేటువంటి ప్రయత్నం వల్ల మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగం యోగదాయకమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి ఫలితాలున్నాయి. ప్రయత్నం చేస్తే ప్రజా సంబంధమైన పదవీ బాధ్యతలు లభిస్తాయి. ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత రావటం, ఇంప్రూవ్మెంట్ లేదా రీకరెక్షన్ ద్వారా మీరు అనుకున్నటువంటి మార్కుల కంటే కూడా ఎక్కువ ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులకు సీట్లు లభించేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితం, సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు తప్పకుండా కుదిరేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆరాధన అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుడు లక్ష్మీ వెంకటేశ్వరుడు, లక్ష్మీ నారాయణుడు, లక్ష్మీ చెన్నకేశవుడు, లక్ష్మీ నారసింహ ప్రభు తదితర దేవతామూర్తులని తులసీ దళాలతో కట్టిన మాల, తులసిమాలను స్వామివారికి అందజేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గనక అనునిత్యం పారాయణ చేయటం సానుకూలవంతమైన పరిస్థితులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలవీర వృక్షాన్ని మెళ్ళో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైన మార్పుల్ని మీరు పొందుతారు. తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. దూర ప్రాంతం, దూర దేశానికి సంబంధించిన బంధువులు అవ్వచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాత్రం భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితులు, కోపం, ఆవేశం, అహంకారపూరితమైనటువంటి ధోరణిని కాస్త పక్కన పెడితే పరిస్థితులన్నీ కూడా మీకు తగ్గట్టుగా ఉన్నాయి. మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోవటమే కాదు, భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితిని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.